హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డైరీ. ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి రాగానే ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. సో వాళ్ళకి మనం బయట నుంచి తెచ్చే ఫుడ్ కంటే కూడా మనం ఇంట్లో చేసి పెడితే ఇంకా బాగుంటుంది. అందుకోసం ప్రతి తల్లి ఒక మంచి వంట మాస్టర్గా అయితే మారిపోతుందన్నమాట. అలాగే నేను కూడా. సో ఈరోజు మా బాబు ఇంటికి వచ్చేసరికి ఒక మంచి స్పెషల్ ఐటెం చేసి పెట్టాలి అనుకున్నాను. ఏమున్నాయా ఇంట్లో అని చూస్తే బ్రెడ్స్ ఉన్నాయండి, అలాగే ఎగ్స్ ఉన్నాయి. సో వీటితోటి ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకున్నాను. సో అంతే, కాకపోతే కొంచెం హెల్తీగా ఉండాలి అని నేను ఇక్కడ బెల్లం అయితే తీసుకున్నాను. ఈ బెల్లాన్ని తురుముకొని ఒక 2 స్పూన్స్ అన్నమాట, ఈ 3 ఎగ్స్కి ఒక 2 స్పూన్స్ బెల్లం ఉండేలా తురుముకున్నాను. సో బెల్లం తురుముకున్న తర్వాత దాంట్లో ఎగ్స్ వేసి, అలాగే కొంచెంగా ఉప్పు వేసుకొని, మరి కొంచెం పాలు ఒక 4 స్పూన్స్ ఉండొచ్చు పాలు వేసి ఈ మిక్సర్లో పెట్టి తిప్పితే భలే మిక్స్ అయిపోయిందండి. అసలు టోస్ట్ కూడా ఎంత టేస్టీగా ఉంది అంటే అంత బాగుందన్నమాట. మామూలుగా అయితే మనము స్పూన్తో బీట్ చేయాలి అంటే టైం తీసుకుంటుంది, కానీ దీంట్లో వేసి తిప్పితే మాత్రం త్వరగా మెల్ట్ అయిపోయి బెల్లం అంతా కూడా చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. సో చూసారా, బీట్ చేస్తే నురగగా ఎంత బాగా వచ్చిందో. సో అలా వచ్చిన తర్వాత దీన్ని బౌల్లోకి అయితే తీసుకోకూడదు, ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈలోపు ప్యాన్ అనేది హీట్ చేసుకోవాలి. సో ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్స్ని మామూలుగా వేడి చేయాలి. అంటే మరీ ఓవర్ హీట్గా కాకుండా జస్ట్ అటు ఇటు కొంచెం బ్రెడ్స్ని కాలనివ్వాలి. యాక్చువల్గా బ్రెడ్స్ని కాలనివ్వకుండా డైరెక్ట్గా అలాగే ఈ మిక్సింగ్లో వేసి తిప్పి అటు ఇటు తిప్పి కాల్చుకుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రెడ్ అనేది త్వరగా ఎగ్ని పీల్ చేసుకొని మనం ఇలా కాల్చుకున్నప్పుడు టైం తీసుకుంటుంది, ఒక్కొక్కసారి లోపల ఉడకదనమాట. సో అందుకని ఏం చేయాలంటే ముందు బ్రెడ్స్ని అటు ఇటు హీట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతాయంటే బ్రెడ్ కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. సో అప్పుడు ఇవి మనం ఈ మిశ్రమంలో ముంచినప్పుడు అది త్వరగా పీల్చుకోదు, లోపలికల్లా పీల్చుకోకుండా మనం కాల్చుకున్నప్పుడు బ్రెడ్ అనేది లోపల పచ్చిగా ఉండకుండా బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇది ఆయిల్తో కంటే కూడా బటర్తో చేసుకోవడం చాలా ఉత్తమము. పిల్లలకి బటర్తో చేసి పెట్టడమే ఆరోగ్యం అన్నమాట. సో మీరు ఆయిల్ని ఎక్కువగా ప్రిఫర్ చేయొద్దు, బటర్నే ప్రిఫర్ చేయండి. సో అది ఆరోగ్యానికి మంచిది. సో ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు వెరైటీ ఆఫ్ ఫుడ్ని లైక్ చేస్తూ హ్యాపీగా తింటారనమాట, ఎటువంటి పేచీ పెట్టకుండా. ఇది వాళ్ళు ఆడుకునే ముందు కనుక పెడితే వాళ్ళు ఇప్పుడు ఇది తినేసి చక్కగా ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు ఆడుకోనివ్వండి. ఆ తర్వాత మీరు చక్కగా ఏ ఆకుకూర పప్పు లేకపోతే కూరగాయలతో అన్నమో చేసి పెట్టేస్తే చక్కగా తిని నిద్రపోతారనమాట మంచిగా. సో ఇలా పిల్లల్ని మనము మన ఇంట్లో ఫుడ్కి డైవర్ట్ చేయొచ్చు. మరి బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ చేసుకున్నాం, దానికి కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదండి. సో ఆ కాంబినేషన్కి ఏ టమోటా సాసో టమోటా కేచప్పో అవి మనం బజార్లో కొన్నవి కాకుండా మనం ఇంట్లోనే ఒక ఈ టమోటో ఆనియన్స్ వేసి ఒక మిక్సింగ్ అనేది చేసి పెడితే ఇంకా బాగుంటుంది. ఇది ఒక చట్నీ లాగా అనమాట. సో మనం పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కంటే కూడా కొంచెం కారంని వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి పచ్చిమిర్చి అవాయిడ్ చేయడం మంచిది. ఇలా ఉల్లిపాయలు తీసుకొని అలాగే టమోటాలు దాంట్లో ఉన్న జ్యూస్ తీసేసి చక్కగా అవి కూడా మిక్సప్ చేసుకొని దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అలాగే లైట్గా కారం వేసుకోవాలి, అదొక 1/4 టీ స్పూను, ఇదొక ఉప్పు సరిపడినంత జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఇలాంటి ఒక మిక్సర్లో పెట్టి మిక్స్ చేసుకొని దాన్ని ఆ బ్రెడ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందన్నమాట.
సో నేను ఇంకా అంతా రెడీ చేసేసి స్కూల్కి వెళ్ళి మా బాబుని తీసుకొచ్చాను. రాగానే వాడు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశాడు. వాడికి యాక్చువల్గా వట్టి బ్రెడ్ వేడి చేసి ఇలా టమాటో ఉల్లిపాయ ఇవి వేసిస్తే చాలా ఇష్టంగా తింటాడు. కానీ ఇప్పుడు కొంచెం వెరైటీగా ఎగ్తో చేసి ఇచ్చాను కదా, సో ఎలా ఉందనేది ఇప్పుడు మావాడే చెప్తాడు, మీరే చూడండి. వాడికి బాగా నచ్చింది. సో చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఫుడ్స్ తినడం వాడికి బాగా అలవాటు అనమాట. నేను బయటికి తీసుకెళ్ళి శాండ్విచ్లు అవేం పెట్టివ్వలేదు, కానీ ఇంట్లోనే వాడికి తయారు చేసి చూపిస్తాను. సో తింటాడు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.